హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వ్యాలిడ్ మౌంటైన్ అరే అనే లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదివేసుకుందామండి. గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్ రిటర్న్ ట్రూ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ అ వ్యాలిడ్ మౌంటైన్ అరే. సో ఇక్కడ వ్యాలిడ్ మౌంటైన్ అరే అంటే ఏంటో తెలియాలి. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చేసాడు వ్యాలిడ్ మౌంటైన్ అరే అంటే ఏంటో. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ దీస్ కండిషన్స్ దెన్ ఓన్లీ ఇట్స్ అ వ్యాలిడ్ మౌంటైన్ అరే. ఫస్ట్ కండిషన్ అంటే లెంత్ కన్స్ట్రెంట్ అనమాట. అరే లెంత్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 3 అయి ఉండాలి. ఇంకోటి ఎనీ ఇండెక్స్ ఐ తీసుకున్నప్పుడు లెట్స్ ఇది తీసుకున్నాము, అది 0 నుంచి n-1 లోపల ఉండాలి. 0 ఇది n-1 2 పోర్షన్స్గా డివైడ్ అవుతుంది కదా. ఫస్ట్ పోర్షన్ ఏమో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఉండాలి, సెకండ్ పోర్షన్ ఏమో స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యి అది వ్యాలిడ్ మౌంటైన్ అరే అవుతుంది అనమాట. అప్పుడు మనం ట్రూ రిటర్న్ చేస్తాం, అదర్వైజ్ మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఈ కండిషన్స్లో ఏది ఫాల్స్ అయినా సరే మనం వ్యాలిడ్ మౌంటైన్ అరే ఫంక్షన్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మనకి 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ సేమ్ ఉన్నాయి. సో ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాదు, నాన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్సే బట్ నాట్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అందుకే ఇక్కడ నాట్ ఏ మౌంటైన్ అరే, ఇది ఫాల్స్ రిటర్న్ చేసాం అనమాట. సో ఇక్కడ మిస్టీరియస్గా 2 లైన్స్ చూస్తున్నారు కదా. అసలు ఇది మనకి ఇంటర్వ్యూస్కి అంతగా హెల్ప్ అవ్వదు. కాకపోతే వాట్ దిస్ కోడ్ డస్ ఇస్ ఇట్ సింక్రనైజెస్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఇన్పుట్ అవుట్పుట్స్ అనమాట. సో మనకి కాలింగ్ ఫంక్షన్ ఉంటుంది కదా, వ్యాలిడ్ మౌంటైన్ అని కాల్ చేస్తుంది, లైక్ ఆన్లైన్ జడ్జెస్. వాటిల్లో మనకి చాలా శాతం ఇన్పుట్ తీసుకునేది మనకి లైక్ ఇక్కడ ఇన్పుట్ వస్తుంది కదా. ఈ ఇన్పుట్ ఎలా వస్తుంది? ఐఓ ద్వారా వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది సి ఫంక్షన్స్ ఉంటాయి ఫాస్ట్నెస్ కోసం. ప్లస్ ఇక్కడ మనం సి ప్లస్ ప్లస్ వాడుతున్నాం కాబట్టి జనరల్గా స్పీడప్ చేయడం కోసం ఈ 2 లైన్స్ యాడ్ చేస్తారనమాట. యాడ్ చేయగానే మనకి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే దిస్ సింక్రనైజెస్ సి అండ్ సి ప్లస్ ప్లస్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఇది మనకి ప్రస్తుతానికి అంత అవసరం లేదు. సో మనం ఇక్కడ బేసిక్గా ఇది ఎలా సాల్వ్ చేస్తాం, డైరెక్ట్గా మనకి అరే తెలుసు, అరే ఇస్ వెక్టర్. ఒకవేళ సైజ్ <3 అయితే మనం ఏం రిటర్న్ చేస్తాం? ఫాల్స్. సింపుల్ కేస్. సో ఐదర్ <3 అయి ఉండాలి, లేకపోతే >3 ఉండాలి. సరే, ఇది ఒక డెసిషన్ ట్రీ లాగా తీసుకుందాం. అయితే ఒకవేళ ఇదైతే మనం డైరెక్ట్గా ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఈ కేసులో ఏం చేస్తాం? ఈ కేసులో మనం ఇది చూడాలి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఉందా లేదా అని. సో ఒక వైల్ లూప్ రన్ చేస్తాం. వైల్ లూప్ రన్ చేసి చూస్తాం. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయ్యేంత వరకు అది రన్ చేస్తాం. ఫార్వర్డ్ వెళ్తూ ఉంటుంది. అది ఆ వైల్ లూప్ ఎండ్ అయ్యాక అది ఎందుకు ఎండ్ అయింది? ఎందుకంటే మనకి ఈ కేసు వచ్చాక కూడా ఎండ్ అవుతుంది కదా, లైక్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే ఎఫ్ ఐ ఈస్ <i+1 అంటాను. కాకపోతే వైల్ లూప్లో ఈ కండిషన్ వేస్తాను. కాకపోతే ఇది బ్రేక్ అయితే కూడా మనకి వైల్ లూప్ బ్రేక్ అవుతుంది, లేకపోతే ఎండ్కి రీచ్ అయినా బ్రేక్ అవుతుంది. ఒకవేళ ఎండ్కి రీచ్ అయినా ప్రాబ్లమే, ఎందుకంటే ఈ పోర్షన్కి మనకి ఛాన్స్ ఉండదు కాబట్టి. సో ఇది వచ్చిన ప్రాబ్లమే, స్టార్టింగే బ్రేక్ అయిపోయిన ప్రాబ్లమే. లెట్స్ సే ఇది 0-0 ఉంది అయినప్పుడు ప్రాబ్లమే, ఎందుకంటే 0-0 ఉన్న ప్రాబ్లమే. లేకపోతే ఇక్కడ 1-5 ఉంది ఆర్ 1-5 ఉంది, అప్పుడేంటి ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా ఉన్న ప్రాబ్లమే. అప్పుడు i=0 అవుతుంది. i=0 ఉన్న ప్రాబ్లమే, i=n-1 ఉన్న ప్రాబ్లమే. లైక్ ఎలాగో ఇది అవనివ్వకుండా చేస్తానులేండి. సో ఈ 2 కేసుల్లో మనకు ప్రాబ్లమే. ఒకవేళ ఈ అడ్జసెంట్ వాల్యూస్ ఈక్వల్ అయిన ప్రాబ్లమే. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటికి మనం ఫాల్స్ కండిషన్ రాసుకోవాలి. ఈ కండిషన్స్ వచ్చినప్పుడు మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం. అలా రాసుకోవాలి. ఏంటి కండిషన్? ఒకటి i=0, ఇంకోటి i=n-1, ఇంకోటి fi ఏ అంటే ఇక్కడ అరే అనమాట, i+1 అయినప్పుడు కూడా రిటర్న్ ఫాల్స్ చేస్తాం. ఒకవేళ వీటిలో ఏది రాలేదు, ఎందువల్ల అయి ఉంటుంది? సపోజ్ మనకి ఈ కేసు దగ్గర ఫెయిల్ అవుతుంది కదా, ఎందుకంటే ఇది ఈజ్ గ్రేటర్ దెన్ ఇది. సో ఈక్వల్ రాలేదు, లెస్ దెన్ రాలేదు అంటే ఏంటి? ఖచ్చితంగా fi గ్రేటర్ వచ్చి ఉంటుంది కదా, fi+1. సో అప్పుడు నెక్స్ట్ వైల్ లూప్ రన్ చేసుకుంటాం. ఈ వైల్ లూప్ ఎలా రన్ చేస్తాం అనమాట? ఈ వైల్ లూప్ మనకి ఎప్పుడు స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఉండేలాగా రన్ చేసుకుంటాం.
ఐ ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాం. అలా చేసాక మనకి ఇక్కడ ఫైనల్గా లూప్ బ్రేక్ అవుతుంది కదా ఏదో టైంలో, లాస్ట్ ఎండ్కి రీచ్ అయినా బ్రేక్ అవుతుంది, లేకపోతే ఏదో ఒక టైంలో బ్రేక్ అవుతుంది. మనం ఒకవేళ i+1 ఈక్వల్స్ టు ఆర్ i ఈక్వల్స్ టు n-1 అయిందనుకోండి, అప్పుడేంటి సక్సెస్ఫుల్గా ఎండ్ వరకు రీచ్ అయింది కాబట్టి రిటర్న్ ట్రూ చేసుకుంటాం. ఒకవేళ ఇది అవ్వలేదు అనుకోండి, రిటర్న్ ఫాల్స్ చేసుకుంటాం. ఈ రిటర్న్ ఫాల్స్ ఏ కేసుల్లో వస్తుంది? ఏ కేసుల్లో అంటే ఒకవేళ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ కాకుండా fi ఈక్వల్స్ టు fi+1 ఉంటుంది కదా, ఈ కేసులో వస్తుంది. అంతే, మోస్ట్లీ ఇదే. ఇలా మనం ఈ సొల్యూషన్ రాసుకుంటాం అనమాట. కోడ్ రాసుకుందాము. ఫస్ట్ అరే సైజ్ ఒకవేళ 3 కన్నా తక్కువ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ వైల్ లూప్ రన్ చేసుకోవాలి. దానికి ఐ వేరియబుల్ డిఫైన్ చేసుకున్నాను. వైల్ i+1 ఈజ్ లెస్ దెన్ అరే సైజ్ అండ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ రాసుకోవాలి కదా. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఏంటి? ప్రీవియస్ ఎలిమెంట్ షుడ్ బి లెస్ దెన్ నెక్స్ట్ ఎలిమెంట్. అప్పుడు i++ అంటే ఇది ఒక లూప్ రన్ అవుతూ ఉంటుంది అన్లెస్ ఈ కేసు ఏదో కేసు ఫెయిల్ అవుతాయి తప్ప. అయితే ఏ కేసులో మనకి ఫాల్స్ రిటర్న్ చేయాలి? i ఈక్వల్స్ టు 0 కేస్, i ఈక్వల్స్ టు అరే సైజ్ -1 అండ్ ఇంకోటి ఏంటంటే ఈక్వల్ అయితే. ఇప్పుడు స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ లూప్ రాసుకుందాం. i+1 is less than array dot size and array of I is greater than array of i+1. డిక్రీజింగ్ కదా, i++ చేసుకుంటాను. ఇప్పుడు ఒకవేళ i ఈక్వల్స్ టు అరే సైజ్ -1 అయింది అనుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను? ట్రూ రిటర్న్ చేస్తాను, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాను. అర్థమైంది కదా కోడ్. లెట్స్ రన్ దిస్. ఈ బేసిక్ టెస్ట్ కేసెస్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు రాసుకున్నాను, అసైన్మెంట్ చేశాను కానీ అది తప్ప అనమాట. ఈక్వల్స్ టు అనేది రాసుకోవాలి. లెట్స్ రన్ దిస్. 3 టెస్ట్ కేసులు వర్క్ అయినాయండి. లెట్స్ సబ్మిట్ దిస్. వర్క్ అయింది చూడండి, 91.33%. ఇంకా బెటర్గా చేయొచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేనే వీడియో చేయాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లెట్స్ దీన్ని కామెంట్ చేస్తే ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. లెట్స్ సబ్మిట్ దిస్. చూసారా, మనకి డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ కేసులో మనకి అంత హ్యూజ్ డిఫరెన్స్ లేదు, కానీ మనకి కొన్ని కేసెస్లో మనకి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే కనపడుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.